సన్మోహనాస్త్రం ఇది ఒక విధమైనటువంటి మైకము కలిగించి నిద్ర కలిగించి వివసత్వం తెప్పించేటటువంటిది, తెలివి లేకుండా చేసేటువంటిది. నిజానికి మన్మధుడు కూడా ఇటువంటి అస్త్రము ప్రయోగిస్తాడు. ఇది ఆ తన్మయత్వం చేత కలిగేటటువంటి మైమర్పది, తెలివి తప్పడం, ఒక విధమైనటువంటి మత్తులకు వెళ్ళిపోవడం. ఇది ఒకటి కాదు, ఇది సన్మోహనాస్త్రం. ఇది యుద్ధంలో జరిగేటటువంటి వీరుల మీద ప్రయోగించబడేటటువంటిది. ఈ సన్మోహనాస్త్రానికి అధిదేవత ఇంద్రుడు. అర్జునుడు ఉత్తర గోగ్రహణ సమయంలో ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు కౌరవుల మీద. ఇక్కడ సన్మోహనాస్త్రాన్ని అర్జునుడికి మొదట కుబేరుడు ఇచ్చాడు. ఇది శత్రువుల యొక్క తేజస్సుని, ఓజస్సుని, ఈ రెండింటిని హరింపచేసి మైకంతో ఓ విధమైనటువంటి నిద్ర కలిగించేటట్టుగా చేస్తుంది. శరీరము వివసత్వము చేత పట్టు తప్పుతుంది. ఇది ఆయుధములు చేతుల నుంచి జారి, శరీరములు తూలి, తలలు వాలిపోయి, ఎలా ఉన్నవాళ్ళు అలాగే పడిపోతారు. రథంలో ఉన్నవాళ్ళు రథంలో, నేల మీద ఉంటుంది నేల మీద. ఇది కొద్దిసేపు దీని యొక్క ప్రభావం ఉంటుంది. దీనికి విరుగుడు ప్రజ్ఞాస్త్రం. ఇక్కడ ప్రజ్ఞాస్త్రం, ప్రజ్ఞ అంటే తెలివి అని, ఇక్కడ సన్మోహనాస్త్రం తెలివి తప్పడం, ప్రజ్ఞాస్త్రం అంటే తెలివి తెచ్చుకోవడం. ఈ అస్త్రాన్ని కనుక ప్రయోగించినట్టయితే దీనికి విరుగుడై మళ్ళీ అందరికీ కూడా ఈ వ్యవసత్వము తొలగిపోతుంది. అందుచేత ప్రజ్ఞాస్త్రం. ఇక్కడ కౌరవ వీరుల్లో ఈ ప్రజ్ఞాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు భీష్మద్రోణులు ఇద్దరు మాత్రమే. కానీ భీష్ముడు దీనిని ప్రయోగించలేదు. అర్జునుడు ప్రయోగించినటువంటి దానికి విరుగుడిగా అతడు కూడా దానికి లొంగి తాత్కాలికంగా రథం మీదే ఒరిగాడు. కానీ అతడు తెలివిగానే ఉంటాడు భీష్ముడు. ఉత్తర గోగ్రహణ సమయంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు అందరినీ వరుసపెట్టి ఓడించినటువంటి అర్జునుడు తన సారథి అయినటువంటి ఉత్తర కుమారుడు ఆ సారథ్యం చేసి అలసట చంద్రము చూసి ఆ యుద్ధంలో తన చేత ఓడిపడినటువంటి కురువీరుల్లో ముఖ్యంగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళని యుద్ధరంగంలో పట్టి చంపుతాను అనేటటువంటి తన అన్నయ్యనటువంటి భీముని యొక్క ప్రతిజ్ఞ తలచి వాళ్ళని చంపకుండా విడిచిపెట్టడం కోసం అని చెప్పి ఈ సన్మోహనాస్త్రాన్ని ప్రయోగించి వాళ్ళని తెలివి తప్పి పడిపోయేటట్టుగా చేసి మొత్తం కురుసేన మీదే తన యొక్క ఆధిపత్యాన్ని సాధించాడు అర్జునుడు ఈ సన్మోహనాస్త్రము ద్వారా.